ఇలా మా చాలా మంది ఉపాధ్యాయులు కూడా ఉన్నారు ఇక్కడ. ఇలా ముఖ్యమంత్రి గారు ఈరోజు హైదరాబాద్ లో మాట్లాడుతూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఏమంటున్నారు ఇవాళ? యాక్చువల్గా ఈ ముఖ్యమంత్రి గారికి ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదు. పిల్లల్ని కూర్చోబెట్టుకొని కూడా రాజకీయాలు మాట్లాడతాడు. స్కూల్ పిల్లల ముందు కూడా బూతులు మాట్లాడుతుంటాడు. ఉపాధ్యాయులను కూర్చోబెట్టుకొని కూడా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇవాళ కూడా మాట్లాడినాడు. ఇలా మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని అవమానపరిచే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. ఏమంటాడు? మీరు చదువు చెప్పిన పిల్లలు, మీరు చదువు చెప్పి ఇంజనీరింగ్ చదివిన పిల్లలు దరఖాస్తు కూడా రాయరాదు వాళ్లకు అని చెప్పి అంటే ఇలా చదువు చెప్పిన ఉపాధ్యాయ లోకాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినారు. ఉపాధ్యాయులు మీ సమస్యలేం అడగకండి, మీ స్కూళ్ల సమస్యలు ఏమని ఉంటే చెప్పండి అంటున్నాడు. ఉపాధ్యాయులు ఏం అడగద్దట. పోనీ ఆ స్కూల్లో అన్నా ఆయన అంటాడు నేను విద్యాశాఖ మంత్రిగా ఎందుకు రాజీనామా చేయాలి అంటున్నాడు. ఇవాళ నువ్వు నిజంగా బాగా చేసినవా బాగా చేయలేదా అనేది నీకు నువ్వు కాదు కదా సర్టిఫికేట్ ఇవ్వాల్సింది. పిల్లలు ఇవ్వాలి, ఉపాధ్యాయులు ఇవ్వాలి, లేదా ప్రజలు ఇవ్వాలి. నువ్వే పరీక్ష రాసి నువ్వే మార్కులు వేసుకుంటావా రేవంత్ రెడ్డి? ఇవాళ స్కూళ్లలో మేము కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం, చాలా స్కూళ్లలో పోతుంటాం. ఈ ఇయర్ స్కూల్ గ్రాంట్ వచ్చిందా అమ్మా? ఇప్పటిదాకా స్కూల్ గ్రాంట్ రాలే. చాక్ పీస్లకు కూడా స్కూళ్లలో పైసలు లేవు. స్కావెంజర్ ను పెట్టినా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. గత సంవత్సరం 3 నెలలు, అంతకుముందు 4 నెలలు, 7 నెలల జీతం స్కావెంజర్లకు పైసలు వచ్చిన పరిస్థితి లేదు. మన ఊరు మనబడి మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి. నువ్వు చేసిందేమి లేదు. ఇంజనీరింగ్ పిల్లల్ని పట్టుకొని మీరు ఇంజనీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానపరిచే విధంగా, ఆ విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూశాం. ఆయనకు అసలు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇంజనీరింగ్ చదివితే ఇవాళ అద్భుతంగా ఎంతో మంది అమెరికాలో ప్రపంచ దేశాల్లో మన పిల్లలు అద్భుతంగా రాణిస్తూ ఇవాళ ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకు ఎంతో పేరు తెస్తే ఆ పిల్లల్ని పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అంటావా నువ్వు? ఇవాళ నీ మైండ్ సరిగా లేదు. ఆ మాటలు వెనక్కి తీసుకో. ఆ విద్యార్థులకు, ఆ ఉపాధ్యాయులకు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.